ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బిస్నూరు ఐకేపీ సెంటర్ దగ్గర రైతులు ధర్నా చేశారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల బస్తాలను తరలించకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. వడ్ల బస్తాలను తగలబెట్టి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా వడ్లకొండలో రోడ్డుపై ధర్నా చేశారు రైతులు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన తమకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లుల దగ్గర పోతే మిల్లోడు తీసుకున్నాడు, లారీలు వస్తలేదు, ఆడ ఓట్లు దిగుమతి అయితే లేవని అంటారు. ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ మరి రైతులు పోతాయి డాక్టర్ పంపిస్తామన్నారు. 2 నెలలు పోసి ఇప్పుడు కాండ పెట్టాడు అధికారులు. ఎక్కడ పోవాలి మేము? ఇది మా పరిస్థితులు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో కొనుగోలు కేంద్రం దగ్గర ధర్నా చేశారు మొక్కజొన్న రైతులు. మార్కెట్ సెంటర్లో మొక్కజొన్నల కొనుగోలు నిలిపివేతపై నిరసన తెలిపారు. లారీలు లేవని చెబుతూ మొక్కజొన్న ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్నారన్నారు. సొంత డబ్బులతో ట్రాక్టర్లు పెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామన్నారు. అన్లోడ్ చేసేందుకు సిబ్బంది లేరని మార్కెట్ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యమంత్రి గారు మీ మాయమాటలతో రైతన్నలు ఇప్పుడే ఒడ్లు కానీ మక్కలు కానీ కొనుగోలు కేంద్రాలను ఎక్కడెక్కడ స్టాక్ ఉన్నాయి వాటిని ఎంబడే కొనుగోలు చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ధర్నా చేస్తాం, ముందుకు పోతాం, రైతులకు న్యాయం చేసేదాకా పోరాడతాం. మహబూబాబాద్లోని రైస్ మిల్లుల దగ్గర ధాన్యం లోడ్తో వాహనాలు బారులు తీరాయి. వడ్ల బస్తాలను మిల్లులకు తీసుకొచ్చి 5 రోజులవుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి మిల్లుల దగ్గర ఉండలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నా ధాన్యాన్ని మిల్లుకు రాశారు కాబట్టి నేను మిల్లుకు వచ్చిన. గత 4 రోజుల నుంచి నాకు నానా ఇబ్బంది జరుగుతుంది. నా ట్రాక్టర్ ఒక్క రోజుకు 3000 రూపాయల కిరాయి మాట్లాడుకుని వచ్చిన. నాకు అక్కడ ఓనర్ తోటి విపరీతమైన ప్రెషర్ ఉంది. ఈ రోజు వరకు ఆయన తిండి ఖర్చుతో నాకు ఒక బండికి 15,000 రూపాయలు ఖర్చు వచ్చింది. నాకు 3 బండ్లు వచ్చినాయి. అక్షరాల 45,000 రూపాయలు కిరాయి అయింది. ఇక్కడ ఎవరు కట్టాలి నా కిరాయి? దీనికి బాధ్యుడు ఎవడు? సెంటర్ ఫోన్ చేస్తానేమో ఈ మిల్లుకు రాసిన అంటాడు.